Hello everyone, welcome back to my channel Deal English. I welcome all the teaching and learning community to my channel Deal English. ఈ వీడియోలో స్పోకెన్ గ్రామర్కి సంబంధించిన కంటెంట్ని డిస్కస్ చేయబోతున్నాం. లెట్ us start. ఇక్కడ ఓల్డ్ అనే అడ్జెక్టివ్ ఉంది. మీకు అందరికీ తెలుసు ఓల్డ్ అడ్జెక్టివ్కి రెండు రకాల కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్స్ ఉన్నాయి. ఒకే అడ్జెక్టివ్కు రెండు రకాల ఫామ్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఓల్డ్కి కంపారిటివ్ ఫామ్ వచ్చేసి ఎల్డర్, ఎల్డెస్ట్ ఇదొక విధము, ఓల్డ్కి ఓల్డర్, ఓల్డెస్ట్ అనే విధం ఒకటి. సో ఈ రెండు రకాలుగా ఒకే అడ్జెక్టివ్కి కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ ఉండడం వల్ల ఈ అడ్జెక్టివ్స్ని వాడటంలో చాలామంది స్పోకెన్ ఫార్మెట్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు అంటే ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ద ఎల్డెస్ట్ అనాలా, ఓల్డెస్ట్ అనాలా, సన్ ఇన్ మై ఫ్యామిలీ మాట్లాడలేం, ఇబ్బంది పడతాం. రమేష్ ఈజ్ ద ఎల్డెస్ట్ ఆర్ ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. చూడండి, ఎల్డెస్ట్ వాడాలన్నా, ఓల్డెస్ట్ వాడాలన్నా, ఎల్డర్ వాడాలన్నా, ఓల్డర్ వాడాలన్నా, ఇటువంటి కన్ఫ్యూషన్ వల్ల ఈ అడ్జెక్టివ్ని ప్రాపర్గా యూజ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్ని మనము సింపుల్ వేలో ఓవర్కమ్ చేయబోతున్నాం. అది ఎలాగో చూద్దాం. ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్ అనే అడ్జెక్టివ్ని ఈ ఫామ్ని మనము సేమ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ చేస్తాం. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ అనేది డిఫరెంట్ పర్సన్స్కి యూజ్ చేస్తాం. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఓన్లీ ఫర్ పర్సన్సే యూజ్ చేస్తాం. ఇది పర్సన్స్ ఆర్ థింగ్స్కి కూడా యూజ్ చేస్తాం. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్ గుర్తుంటుంది, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ గుర్తుంటుంది. కానీ దేనికి వాడాలనేది ఎగ్జామ్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ని కూడా నేను సింపుల్ వేలో మీరు గుర్తుపెట్టుకునే ఒక ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ చూడండి, ఓ. ఓ అంటే ఇది అదర్ పీపుల్కు వాడాలి అని గుర్తుపెట్టేసుకోండి. ఓల్డర్, ఓల్డెస్ట్, అదర్ పీపుల్ అంటే నాట్ ఏ ఫ్యామిలీ, అటువంటి వ్యక్తులకి ఈ అడ్జెక్టివ్ని వాడతాము. ఇంకా రిమైనింగ్ వచ్చేసి సేమ్ ఫ్యామిలీ అనేది గుర్తుపెట్టేసుకుంటాం. తర్వాత ఇంకొక కీ ఫ్యాక్టర్ నేను చెప్పాను ఏమంటే, ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్ ఓన్లీ పర్సన్స్ దట్ టు ఆఫ్ సేమ్ ఫ్యామిలీకి వాడతాము. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ అనేది డిఫరెంట్ పర్సన్స్కి వాడతాము, డిఫరెంట్ థింగ్స్కి కూడా వాడతాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఐ ఆమ్ ద ఎల్డెస్ట్ ఆర్ ఓల్డెస్ట్ సన్ ఇన్ మై ఫ్యామిలీ. ఇక్కడ సెన్స్ చూడండి, ఒకే ఫ్యామిలీకి సంబంధించి స్టేట్మెంట్ ఉంది. నేను ఇంట్లో అందరికన్నా పెద్దవాడిని అంటే ఒకే ఫ్యామిలీలో కంపారిజన్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఒకే ఫ్యామిలీ, ఇప్పుడు చూడండి ఓ అనేది నేను మీకు సెన్స్ ఇచ్చాను, అదర్ సెన్స్ ఇది, కాబట్టి ఇది వాడడం మనం. మరి ఏది వాడతాము? ఐ ఆమ్ ద ఎల్డెస్ట్ సన్ ఇన్ మై ఫ్యామిలీ. రమేష్ ఈజ్ ద ఎల్డెస్ట్ ఆర్ ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ కంపారిజన్ ఎలా జరుగుతుంది? రమేష్కు టోటల్ క్లాస్లో ఉండే వేరే పిల్లలతో కంపేర్ చేస్తున్నాం. అంటే వీళ్ళు ఒకటే ఫ్యామిలీనా? కాదు, డిఫరెంట్ ఫ్యామిలీ, డిఫరెంట్ అదర్ ఫ్యామిలీ. అదర్ ఫ్యామిలీకి మనం ఇది తీసుకుంటామా, ఇది తీసుకుంటామా? ఈ లెటర్ మీకు ఇండికేట్ చేస్తుంది అదర్ ఫ్యామిలీ. సో రమేష్ ఈజ్ ద ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. కరీం ఈజ్ మై ఎల్డర్ ఆర్ ఓల్డర్ బ్రదర్. ఇక్కడ చూడండి, కరీం బ్రదర్, ఇది సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన స్టేట్మెంట్. కాబట్టి ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ, అదర్ కాదు, అదర్ అయితే ఇది తీసుకుంటాం, సేమ్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఇది తీసుకుంటాం. కరీం ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. కమింగ్ టు ఫోర్త్ స్టేట్మెంట్, గోపి ఈజ్ ఎల్డర్ ఆర్ ఓల్డర్ దాన్ సురేష్. ఇక్కడ గోపికు సురేష్కు మధ్యలో కంపారిజన్. వీళ్ళిద్దరూ సేమ్ ఫ్యామిలీ మెంబర్సా? అటువంటి సెన్స్ ఎక్కడ లేదు ఇది, కాబట్టి అదర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అదర్ అన్నప్పుడు మనము ఓ అనే ఇండికేషన్ ఉంది. సో గోపి ఈజ్ ఓల్డర్ దాన్ సురేష్. ఈ విధంగా మనము ఈ అడ్జెక్టివ్ని స్పోకెన్ ఫార్మాట్లో యూజ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా గుర్తుపెట్టుకున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎల్డర్ కానీ, ఎల్డెస్ట్ కానీ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్కు, ఓల్డర్ కానీ, ఓల్డెస్ట్ కానీ ఓ ఇండికేట్స్ అదర్ మెంబర్స్ నాట్ ద ఫ్యామిలీ అనేది, ఓ ఇండికేట్స్ నాట్ ద ఫ్యామిలీ అదర్ మెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోగలిగితే
మనం ఈ అడ్జెక్టివ్ని మన స్పోకెన్ యూసేజ్లో పర్ఫెక్ట్గా యూస్ చేయగలం. మరి నా ఈ ఎఫర్ట్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. ఓకే దెన్ we will meet with another useful video. Till then, take care. Bye.